విశ్వాసం అనేది మానవునికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరము. భగవంతుడు మానవుని మీద కనికరపడి ఒక శ్రేష్టమైన వరము అనుగ్రహించుండు. ఆ వరమే విశ్వాసము. తాను తన విశ్వాసము ద్వారా, తన నమ్మకం ద్వారా ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి తాను ఎదగగలడు, శిఖరములను ఎక్కగలడు. విశ్వాసము ద్వారా బలము చేయనిది, డబ్బు చేయనిది, జ్ఞానము చేయనిది తనములో ఉంటున్న విశ్వాసము అనుకున్నది సాధించేటట్లుగా చేయగలదు. నమ్మకము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉండు. బైబిల్లో మనకు ఎంతో మంది విశ్వాస వీరులు మనకు కనిపిస్తారు. ఏమీ లేకపోయినా విశ్వాసము ద్వారా అసాధ్యమైన కార్యాలను వాళ్ళు జరిగించినట్లుగా మనము బైబిల్లో మనం చూడగలము. నమ్మకము ద్వారా ఆ పరమాత్ముడైన దేవుని అనుగ్రహాన్ని వాళ్ళు పొందుకున్నట్లుగా మనము బైబిల్లో మనము చూడగలము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియ సహోదరి, నమ్మకము లేకుండా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండేది అసాధ్యము. నమ్మకము లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అసాధ్యము. నమ్మకము లేకుండా దేవుని అనుగ్రహం పొందుకోవాలంటే కష్టం. నమ్మకము ద్వారానే. హల్లెలూయా. నమ్మకం ద్వారానే నేను సాధించగలను, నేను చేయగలను. నాకు ఏ సపోర్ట్ లేకపోయినా పర్వాలే, నేను ఏదో ఒక విధంగా నేను సాధిస్తా అన్న ఒక పట్టుదల కలిగి ఉంది. చూడండి, ఆ పట్టుదల ద్వారానే నువ్వు జీవితంలో విజయమును సాధించగలవు. హల్లెలూయా. బైబిల్లో మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనములో తన దేహంలో ఒక విచిత్రమైన రోగము, సుమారుగా కొన్ని ఏండ్ల నుండి ఆ రోగము ద్వారా పీడింపబడుతూ ఉంది. ఆ రోగాన్ని మేలు చేసుకోవటానికి, ఆ రోగాన్ని బాగు చేసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమైపోయినాయి. తమకు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టింది. దినాలు గడుస్తూ ఉన్నాయి, రోగం ఎక్కువైతా ఉంది. కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎందరి పెద్దవాళ్ళ దగ్గరికి పోయి అడిగినా, ఎంత ఏమి ప్రయత్నాలు చేసినా రోగం మాత్రము తగ్గినట్లుగా కనిపించలా. జీవితం మీద విరక్తి కలిగింది. జీవితం మీద విరక్తి కలిగి చివరికి ఒకే ఒక్క మార్గం కనుగొనింది. అది యేసు మార్గము. చివరి ప్రయత్నం నేను యేసు దగ్గరికి వస్తే, యేసు దగ్గరికి పోతే నా జీవితంలో నేను మేలు పొందుకుంటా అని తనలో తాను విశ్వాసం చేసుకున్నది, విశ్వాసం ఉంచింది, తనలో తాను విశ్వాసం పొందుకున్నది కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చి విడుదల పొందుకున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చూడగలము. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే 12 నిమిషాల్లో తమ మీద ఉంటున్న శాపము, ఆ రోగము, ఆ బాధ, ఆ పీడ తొలగిపోయినట్లుగా మనం బైబిల్లో చూడగలము. యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్న మాట, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. 12 ఏండ్ల నుండి, 12 సంవత్సరాల నుంచి ఎన్నో బాధపడినావు, ఎంతో శ్రమ పడినావు, కుమిలిపోయినావు, నలిగిపోయినావు. ఇదిగో ఈరోజు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానముగా. హల్లెలూయా.
నువ్వు నలిగిపోతా ఉన్నావా? కృంగిపోతా ఉన్నావా? నాకే సహాయం లేదే, నాకు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదే, దినాలు గడిచిపోతా ఉన్నాయి అని బాధతో కుమిలిపోతా ఉంటే, తమ్ముడు, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, చిన్న సలహా. ఎన్ని ఏండ్లు పన్న ప్రయాసానికి ప్రతిఫలము రావాలా అంటే యేసు దగ్గరికి రా.